నంద్యాల జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. జిల్లా కలెక్టర్ రాజకుమార్ గనియా మరియు జిల్లా ఎస్పీ సునీల్ సోరాన్ పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. స్వాగతం సుస్వాగతం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి తెలియజేస్తున్నాం. మరికొద్ది సేపట్లో మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సభ సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. 80వ స్వాగతం తెలియజేస్తున్నది. జాతీయ పతాక ఆవిష్కరణ కావాల్సిన కోరుతుంది. గౌరవాతిథులందరూ కూడా సాయుధ జీవన సౌందర్యాన్ని గుర్తు చేసుకుని సాయుధ దళాల పరిశీలనకు బయలుదేరుతున్నారు గౌరవనీయులు పెద్దలు. ఈనాటి మన గౌరవ అతిథులు శ్రీ నస్యం మహమ్మద్ ఫరూక్ సార్ గారు. శ్రీ నస్యం మహమ్మద్ ఫరూక్ సార్ గారి ప్రస్థానం ఆత్మీయత అనురాగాల మధ్య మొదలై 1950 మే 15న కొత్తపల్లి మండలం దుసలగూడ గ్రామంలో జన్మించారు. వీరు సుగంధభరితమైన జీవితాన్ని ఆపాదించుకొని కెప్టెన్గా వ్యవహరించారు. హాకీ, ఫుట్బాల్ పోటీలలో అనేక బహుమతులను, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. సినిమా రంగంలో విశేషమైనటువంటి అభిమానాన్ని చూరుకుంటూనే సినిమా థియేటర్లో స్థాపించి ప్రజల అభిమానాన్ని మేడం గారితో వివాహం జరిగింది 1920లో. అలా వీరికి పర్వీన్ గారు, ఫయాజ్ గారు, ఫిరోజ్ గారు, ఫాజిల్ గారు, కలీల్ గారు, అర్హాన్ గారు,
గౌరవంగా స్వీకరిస్తున్నారు. 1వ ప్లేటూన్ వారికి హరికృష్ణ గారు, అలాగే 2వ ప్లేటూన్ కమాండర్ కాళీ శ్రీచరణ్ గారు అన్ని ప్లేటూన్ వారికి అభివందనం తెలియజేస్తూ ఉంటాం. ప్రజాభిమానంతో ప్రజాబలంతో అలుపెరిగినటువంటి ప్రజాసేవ చేస్తున్నటువంటి వీరికి శ్రీ ఏ శ్రీనివాసరావు, పోలీస్ సిఐ నంద్యాల, కమాండర్ శ్రీ జి మొబైల్ సారథ్యంలో ఇచ్చేస్తున్నారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫస్ట్ ప్లేటూన్ కమాండర్ ఏ శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీస్ ఏఆర్ మల్యార్ గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఫస్ట్ ప్లేటూన్ కమాండర్ శ్రీ కేఎస్ అక్షవర్ధన్ ఆర్ఎస్ఐ, డిస్ట్రిక్ట్ ఆర్మీ రిజర్వ్ కంటింజెంట్ కమాండర్ 2018 బ్యాచ్ క్యాష్ రివార్డ్స్ 9 గౌరవ వందనం అందించారు. తర్వాత 2nd ప్లేటూన్ కమాండర్ జి కాళీ శ్రీచరణ్ ఆర్ఎస్ఐ, 2nd ప్లేటూన్ అసిస్టెంట్ కమాండర్ కె శ్రీనివాసమూర్తి ఏఆర్ఎస్ఐ, 3rd ప్లేటూన్ ఓకే ఎన్సిసి కమాండర్ కేశవ స్పోర్ట్స్ కంటింజెంట్ కమాండర్ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన బాల బాలికలకు, రాష్ట్ర పౌరులకు, నంద్యాల పౌరులకు, ఈరోజు స్వాతంత్ర సమర యోధులకు, ప్రజాప్రతినిధుల పురపాలక సంఘ అధికారులకు, అనధికారులకు, మీడియా అత్యంత ప్రీతిపాత్రులైన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేడు మనం 8వ స్వాతంత్ర దినోత్సవ ఘనంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మన జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ గాంధీ, సీతారామరాజు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ బాబు జగజీవన్ రామ్, జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్, భగవాన్ బి మరియు ఎన్నో అమరమైన త్యాగాలను స్మరించుకుంటూ మనం ఈ బాధ్యత ప్రధానంగా ఈ జిల్లాలో పంపిణీగా ప్రాంత ప్రజల స్వాతంత్ర రగించిన ఈఆర్ఓ నరసింహారెడ్డి గారు, గోసాని వెంకన్న,
గడ్డే మోగన్న, నంద్యాల కాదరవాడ నరసింహారావు గారు, ఆంధ్రప్రదేశ్ గాడితల హరిసర్వోత్తమరావు గారు, యాదవ్ స్వామిరెడ్డి గారు, గండిగడ్డి వెంకట సుబ్బయ్య గారు, పివి సుబ్బారెడ్డి గారు, గుర్రం వెంకటరెడ్డి గారు, రామారావు గారు, బివి అయ్యప్పరెడ్డి గారు, అదేవిధంగా మహిళలందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఈ శుభతరుణంలో దేశ భక్తి స్ఫూర్తితో మహనీయుల ఆశయాలు లక్ష్యాలు స్వీకరించి వారి స్ఫూర్తిని అనుసరించి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా మంత్రిగా మీతో పాల్గొనే అవకాశం కలిగించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, రక్షా సాధన కార్యాచరణ వేగవంతం చేసిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రగతి సాధన విశేషంగా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణనీయ గారికి, వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజాప్రతినిధులు అధికారులందరూ సమన్వయంగా పనిచేసి నంద్యాల జిల్లాను అగ్రగామిగా నింపేట్టు చేస్తామని స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నంద్యాల జిల్లా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం సంక్షిప్తంగా సమాచారాన్ని మేము ముందుకు చూపుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల కాలావధిలో సంక్షేమంతో కూడిన సుపరిపాలన అందించారు. ప్రజా జీవన విధానాన్ని మార్చడానికి కూడా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ ఉంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 2 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉంది. అభివృద్ధి కార్యక్రమం వేగవంతం చేయడం, పెట్టుబడి ఆకర్షించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ సేవలను పారదర్శకతను అందించడం, ప్రజా సమస్యలు వేగవంతంగా పరిష్కారం చేయబడినటువంటి అంశాలను ప్రాధాన్యం ఇచ్చాము. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పాలన అనేక లక్ష్యాల ప్రభుత్వం ముందు సాగుతూ ప్రజా భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర నిర్మాణానికి పునాది వేస్తూ ఉంది. స్వర్ణాంధ్ర 2047 విజన్ భారత స్వాతంత్ర శతాబ్ది నాటి ఈ పంట సమ్మె చేశారు. ఈ సమ్మెల ద్వారా పంట బీమా, పంట నష్ట పరిహారం, పంట కొనుగోలు వంటి ప్రభుత్వ సేవలు రైతులకు సకాలంలో అందుతూ ఉన్నాయి. శ్రీశైల జలాశయం నుంచి వచ్చే నీటికి సాగునీటి కాకుండా కేవలం త్రాగునీటి అవసరాలకి అసిస్టెంట్ కమాండర్ శ్రీ హరికృష్ణ గారు గౌరవం సమర్పిస్తున్నారు. సెకండ్ ప్లేటూన్ కమాండర్ పాలి శ్రీచరణ్ గారు గౌరవంతులు సమర్పిస్తున్నారు. సెకండ్ ప్లేటూన్ అసిస్టెంట్ కమాండర్ శ్రీనివాసమూర్తి గారు గౌరవంతులు సమర్పిస్తున్నారు. థర్డ్ ప్లేటూన్ కమాండర్ శ్రీ ఎస్ గంగయ్య యాదవ్ గారు గౌరవందనం సమర్పిస్తున్నారు. ఫోర్త్ ప్లేటూన్ అసిస్టెంట్ కమాండర్ శ్రీ ఎస్ అమీర్ మొహిద్దీన్ గారు గౌరవందనం సమర్పిస్తున్నారు. అలాగే ఫోర్త్ ప్లేటూన్ మదార్ గారు, ఫోర్త్ అసిస్టెంట్ కమాండర్ వెంకటరామరెడ్డి గారు గౌరవందనం సమర్పించారు. ఎన్సిసి చిన్నారులు గౌరవందనం సమర్పిస్తున్నారు. అలాగే భారత్ స్కౌట్స్ కంటింజెంట్ కమాండర్ గౌరవందనం సమర్పిస్తున్నారు. సాయుధ దళాల నిష్క్రమణలో భాగంగా అతిథులకు గౌరవ వందనం సమర్పించి నిష్క్రమణకు అనుమతి కోరుతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో అభినందించాలి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చేసినటువంటి కె ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవనీయులు, మాన్యులు, అతిథులందరూ కూడా సన్మానం చేస్తూ ఉన్నారు. ఎన్నెమిది పరీక్ష సార్ గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ మేడం గారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు అత్యున్నత గౌరవం ఇస్తూ సన్మానం చేస్తున్నారు. సన్మాన ఆత్మీయ సన్మానం చేస్తున్నారు. గౌరవ అతిథులందరూ కూడా
ఆత్మీయతతో విశాలతతో జ్ఞాపికతో కలెక్టర్ గారు మన గౌరవ అతిథి ఎన్ఎండి పరీక్ష గారు సన్మానం చేస్తున్నారు. సభావేదిక పైన ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఆ మూర్తి స్ఫూర్తికి ఆలవాలం, జాతి జాగృతికి చైతన్యతకు పెట్టింది పేరు. డి నాగేశ్వరరావు గారు సన్మానం స్వీకరిస్తున్నారు గౌరవ అతిథుల చేతుల మీద. ఎన్ఎండి పరీక్ష గారు, కలెక్టర్ మేడం గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్వాతంత్ర సమరయోధులను సన్మానిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధులకు వందే మాత్రం తెలియజేస్తూ కాపూర్ మేడం గారికి జరుగుతున్న సన్మానం కలెక్టర్ మేడం గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే గౌరవ అతిథి ఎన్ఎండి పరీక్ష గారు, ఎస్పీ సార్ గారు సన్మానం చేస్తూ ఉన్నారు. గట్టిగా మన హర్షధ్వానాల మధ్య వారి నుంచి మనం ప్రేరణ పొందుదాం. ఎందరి వీరుల త్యాగఫలం నేడు సాధించుకున్న దేవస్థాన శకటం ఇచ్చేస్తున్నది. శ్రీ స్వామివార్ల అనుకృత ముక్తులతో దేవస్థానం ధర్మ ప్రచార రథాన్ని కూడా మనం చూస్తున్నాం. భక్తులందరికీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీశైలం దేవస్థానం నిరంతరం ఉంటుంది, ఆశిస్తుంది, భక్తుల సేవలు చేస్తుంది. నీళ్ళలో వర్షం లేకుండా రిజర్వాయర్లో నీటిని అందిపుచ్చుకొని కంపెనీలు రైతులందరికీ అందే విధంగా యాప్ ద్వారా పటిష్టమైనటువంటి విధానంతో ఖరీఫ్లో 8,600 మంది రైతులకు 19,850 టన్నుల యూరియాను, 8,040 టన్నుల డిఏపిని కొనుగోలు చేసి పంపిణీ చేసేటువంటి విధానాన్ని అల్లదిగో రైతన్న మీకోసం నేనున్నటువంటి వ్యవసాయ శకటం ముందుకు వచ్చేస్తున్నది. అన్నదాత సుఖీభవ, అన్నదాత బాగుంటే రాజ్యం బాగుంటుంది అనేటువంటి నినాదంతో భుజం పైన ఫలాన్ని ధరించేటువంటి రైతులను మనం చూడవచ్చు. సంక్షేమ పథకాలలో భాగంగా ఆరోగ్యంలో నేను సైతం నీ వెంటే ఉన్నటువంటి అదిగో అల్లదిగో ఉన్న వసంతాల హరితత్వానికి ప్రతిరూపంగా వస్తున్నటువంటి ఉద్యాన శాఖ మరియు సూక్ష్మ సాగునీటి ప్రగతి రథం అభ్యుదయ పథం నవ్వుల పువ్వులు రూపుతూ ముందుకు వచ్చేస్తున్నది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా హార్టికల్చర్ రంగంలో మన జిల్లా నిర్మాణం, జాతీయ విద్యా మిషన్, పిఎంసి పాఠశాలల నిర్వహణ విజేస్తున్నది. కస్తూరిబా బాలికల నవ్వుల చిరునవ్వులతో ముందుకు వచ్చేస్తున్నది. విద్యార్థులకు స్వర్ణాంధ్ర కార్యక్రమాలతో నిరంతరం పాఠశాలను సమర్థవంతంగా నడిపిస్తూ సమగ్ర కార్యక్రమాలు అల్లదిగో పడి పిలుస్తున్నది. అజ్ఞానాన్ని ప్రేరణ ద్వారా విద్యాబోధన, మెరుగైనటువంటి స్కౌట్స్, గైడ్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి కార్యక్రమాలను బలోపేతం చేస్తూ బడిని చదువుల గుడిగా మార్చినటువంటి విద్యాశాఖ శకటం అల్లదిగో విచ్చేస్తున్నది. ఆత్మవిశ్వాసంతో నైపుణ్యాభివృద్ధిని కలిగిస్తూ బాధ్యతాయుతమైన పౌరుడిగా తయారు చేయడానికి సమాజంలో మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా మన రాష్ట్రం ప్రయాణించాలని లోకేష్ సార్ గారి చిరునవ్వుల పువ్వులతో ముందుకు దూసుకువస్తున్నది. అల్లదిగో చదువు తర్వాత జనం జనం ఉండాలంటే నేను ఉండాలన్నటువంటి శకటం గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ విభాగంలో విచ్చేస్తున్నది. శకటం ఆనందమైన సంతోషకర బొబ్బడుల జెండాను చేతబట్టి మీలో నేనై నాలో మీరే ఆరోగ్యవంతమైనటువంటి పల్లె సీమను నిర్మించడానికి త్రాగునీటి ద్వారా ఆరోగ్యాన్ని పెంచి సురక్షితమైనటువంటి జలాన్ని అందించేటువంటి శకటం ముందుకు వస్తుంది. ఉపరితల జల భాండాగారం ద్వారా గ్రామంలోని వివిధ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయు తాగునీటికి క్లోరినేషన్ చేయడం, ఇన్లైన్ క్లోరినేషన్ ఊహప్రంగా వాడుతూనే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని గ్రామాలు, మండలాలు, జిల్లా
జల్ జీవన్ మిషన్ నినాదముతో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ విభాగ శకటం అవుకు విలువైన జలవనరు కుందునది స్వచ్ఛత నంద్యాల పట్టణ ప్రగతికి ప్రతీక శుద్ధి చేసిన నీరు పునర్వినియోగం ద్వారా సుస్థిర అభివృద్ధి చేకూరు అనే నినాదాలతో ముందుకు వచ్చేస్తూ బ్యాంకులో బ్యాలెన్స్ కంటే భూమిలో భూగర్భ జలాలే నిధి అన్నటువంటి నినాదంతో కాలుష్యం నుండి స్వాతంత్ర్యం ఉన్నటువంటి స్వాతంత్ర దినోత్సవం నాడు స్వతంత్ర ఉద్యమాన్ని పురవేదుల వెంట సుజల నంద్యాల స్వచ్ఛ నంద్యాల హరిత నంద్యాల సుస్థిర నంద్యాల అనే నినాదంతో అల్లదిగో నంద్యాల పురపాలక శకటం ఇచ్చేస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల అభివృద్ధి సంకల్పానికి గౌరవ న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రుల ఎన్ఎండి ఫరూక్ సార్ గారి దృష్టికి చొరవకు గౌరవ జిల్లా కలెక్టర్ మరియు నంద్యాల మున్సిపల్ ప్రత్యేకాధికారి గారి సమర్థ పరిపాలనకు అధికార యంత్రాంగం సమన్వయ కృషికి ముఖ్యంగా నంద్యాల ప్రజల భాగస్వామ్యానికి ఈ శకటం నిలువెత్తు నిదర్శనం. ప్రజలకు సుజలకు నంద్యాల పురపాలక శకటం కాలుష్యం నుండి స్వాతంత్ర్యం వైపు నంద్యాల సుజల స్వచ్ఛ హరిత సుస్థిర నంద్యాల నినాదంతో ముందుకు విచ్చేస్తున్నది నంద్యాల పురపాలక. నివసించడానికి తినడానికి కూడు, ఉండడానికి గూడు, కట్టుకోవడానికి పట్ట ఎంత ముఖ్యమో గూడు అంతే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ శకటం నంద్యాల జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా ఎరువుకి నీరు పెట్టి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు మీరు వేయడానికి మేము అన్ని విధాలా కూడా సపోర్ట్ ఇస్తాం. దగ్గర మనకి 1,00,000 నుంచి 2.5 లక్షల వరకు కూడా మీకు ఈ మెయింటెనెన్స్ కి విబీజీ రామ్జీ ద్వారా సపోర్ట్ అందుతుంది. సౌరశక్తితో సాగుతూ ముందుకు వస్తుంది. ప్రజలకు అత్యవసర సమయంలో అండగా నిలబడే లక్ష్యంతో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ అనేక సేవలు మరియు అత్యవసర రక్త సేవలు అందిస్తూ బ్లడ్ గ్రూపింగ్ రక్తదాన శిబిరాలు నిర్వహణతో పాటు రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రక్తదాతల బ్లడ్ స్టోరేజ్ సెంటర్ 24 గంటల రక్త నిల్వ మరియు అత్యవసర సేవలు అందిస్తూ ఉంది. మొబైల్ హెల్త్ నంద్యాల శక్తి టీమ్స్ సైబర్ క్రైమ్ మరియు డ్రగ్స్ కు సంబంధించినటువంటి వాహనాలు డైల్ 112 ఇవన్నీ కూడా మన ముందుకు వస్తూ ఉన్నాయి. మహిళలు పిల్లలు ప్రజల భద్రతే మా ప్రాధాన్యమంటూ పోలీస్ శకటం ముందుకు తీసుకొస్తా ఉంది. మహిళలు భరోసా అందిస్తూ మహిళలు వద్దు ఆడపిల్లలు చదివే ముందు ఉంటూ ఆపదలో ఉంటే మేము ఆదుకుంటామంటూ అనుకుంటున్న శక్తి టీం మహిళలపై పోలీస్ శాఖ విశేషంగా కృషి చేస్తా ఉంది. డ్రోన్ టెక్నాలజీ కూడా ఉపయోగంతో పాటు వాహనం యొక్క బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు, ఇతర అవసరాల ఖర్చులకు అందిస్తూ ఉంది. మరి జిల్లా కలెక్టర్ గారికి, మంత్రివర్యులకు వారు వందనం సమర్పిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వాహనాలు సీటు బెల్ట్ ధరిద్దాం, సురక్షితంగా ప్రయాణిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం అనే నినాదాలు, హెల్మెట్ ధరించండి, సురక్షకు జాగిలాలు పుష్పగుచ్చాన్ని సమర్పించడానికి ముందుకు వచ్చేస్తున్నాయి. చక్కని శిక్షణ పొందినటువంటి జాగిలాలు గౌరవ అధికారులకు పుష్పగుచ్చాన్ని స్వాగతం పలుకుతున్నది. ఇది ల్యాబ్రడార్ జాతికి చెందినది. 2023 సంవత్సరం శిక్షణ పొంది సుమారు 3 సంవత్సరాలుగా మతదారుల గుర్తింపు విభాగంలో సేవలు అందిస్తున్నది. మన కరతాళ మధ్య జాగిలాలను ప్రేమపూర్వకంగా అభినందిద్దాం. గట్టిగా చప్పట్ల మధ్య చిన్నారుల గట్టిగా చప్పట్ల మధ్య జాగిలాలను అభినందిద్దాం. ఈ జాగిలను తన శక్తిని ప్రదర్శిస్తాం కానీ మనుష్య కలిసి తదుపరి పర్యటన చేస్తాయి.
రుచితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకః. వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నాం. జాగిలాలు తమ ప్రదర్శనను చూపబోతున్నాయి. సార్ వెనక్కి రండి సార్ ప్లీజ్. సార్ వెనక్కి రండి సార్ ప్లీజ్. ఈ జాగిల పేరు హనీ. ఇది 2023 సంవత్సరంలో ఎక్స్ప్లోజివ్ విభాగంలో ట్రైనింగ్ తీసుకున్నది. హ్యాండ్లర్ మహేష్ ARPC 2278 వారు ఇప్పుడు డాగ్స్ అన్ని డెమో చూపిస్తాయి. దాంట్లో అది పడుకోమంటే పడుకుంటున్నాయి, లేయమంటే లేస్తున్నాయి. శిక్షణలో ఆరితేరినటువంటి ప్రదర్శనలు చూపిస్తున్నాయి. జాగిరాలు దొర్లు అంటే దొర్లుతున్నాయి, పడుకో అంటే పడుకుంటున్నాయి, లేచి సెల్యూట్ చేయమంటే లేచి సెల్యూట్ చేస్తున్నాయి. సాధన చేస్తే సాధించలేనిదంటూ ఏమీ లేదన్నది ఇక్కడ నిరూపితమవుతున్నది పోలీస్ వారి డాగ్ జాగిలాల శిక్షణలో. ఇప్పుడు మనకు ఈ విధమైనటువంటి విధానాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు జాగ్రత్తగా వివేచిస్తూ పర్యవేక్షిస్తూ కనిపెడుతున్నారు. జాగిలం 2 బ్యాగులను దాటుకొని 3వ బ్యాగ్ దగ్గరికి వచ్చింది. ఆ బ్యాగులో ఉందని తెలియజేస్తుంది పోలీసు సోదరుడికి. దాంట్లో లేదు, ఇక ముందుకు పద అని కానిస్టేబుల్ గట్టిగా చప్పట్ల మధ్య జాగ్రత్తగా అభినందిద్దాం. సునిశ్చితమైన పరిశీలన, సునిశ్చితమైన వివేచన. చూసారా, ఆ 3 బ్యాగులలో లేదు. సునకము ఎక్కడ మురిగిందో ఆఖరి విభాగంలో ట్రైనింగ్ పొందింది. స్వాములు అండ్ మధు మన ముందు. అలాగే డాగ్స్ కూడా వాళ్ళ ట్రైనింగ్ లో ఈ ఆప్షన్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. ఏదైనా దానికి సెట్ చేసేటప్పుడు ఏదైనా గోడలు వచ్చినా, ఏదైనా వాగులు వచ్చినా అవన్నీ దాటుకుంటూ వెళ్ళి ఆ వర్క్ ను ఫినిష్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం డెమో చూద్దాం. మన హ్యాండర్ గారు ఆ ఒక స్టిక్ ని వుడ్ని విసిరేయడం జరుగుతుంది. అది ఆప్షన్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి డాగ్ హ్యాండర్ ఒక చిన్న స్టిక్ను విసిరివేసినప్పుడు జాగిలో దాన్ని గుర్తించి గమ్యాన్ని ఛేదించేటువంటి విధానంలో దూసుకుపోయేటువంటి ఓకే సార్. ఓకే రైట్ సార్. ప్రదర్శించినటువంటి కింద కూర్చో అమ్మాయి, కింద కూర్చో, కింద కూర్చో. వచ్చిన కాదు రాండి. కంగ్రాచులేషన్ సార్ మీకు. సెకండ్ కమాండర్ మున్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ సెక్రటరీ రెండింటి కలిపి మొదటి బహుమతి వచ్చినది. రావాలి కలిపి రావాలండి. మీరు ఇద్దరు కలిసి మొదటి బహుమతి రావడం జరిగింది. తర్వాత 2వ బహుమతిగా ట్రాన్స్పోర్ట్ వారు దారి సార్ ప్లీజ్. శ్రీశైలం దేవస్థానం సెక్రటము, అలాగే ట్రాన్స్పోర్ట్ సెక్రటము. ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ వారు ముందు రావాలి. తర్వాత ఫస్ట్ ప్రైజ్ ట్రాన్స్పోర్ట్ శ్రీశైలం దేవస్థానం, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ గా హార్టికల్చర్ అండ్ మైక్రో ఇరిగేషన్ మరియు శక్తి టీమ్ వారు. హార్టికల్చర్ అండ్ మైక్రో ఇరిగేషన్. ఓకే స్వామి అయిపోయింది. హార్టికల్చర్ అండ్ మైక్రో ఇరిగేషన్ వారు రావాలి. ఇదేమి అదేమి
చిన్నారులకు దారి ఇవ్వండి. నరసింహ గారు సార్ చిన్నారులకు త్రో చేయండి సార్. డిపార్ట్మెంట్ వారు చిన్నారులు సార్ పోలీసు వారు చిన్నారులకు దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. చిన్నారులు అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన చేశారు. చిన్నారులు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు చిన్నారులను ఓకే రైట్ ఇంకా జరుపుకోవట్లా ఇంకా ఉంది కాలిస్తా క్రమశిక్షణ మారిపోయారు. చక్కగా ఉన్నారు. గుడి పరిశుభ్రత, దేవాలయాల పరిశుభ్రత, ఆధ్యాత్మికతలో వారు ఉత్తమ సేవా పథకం మెడల్స్ 2026 గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. ఎస్పీ గారు, మినిస్టర్ గారు జమాల్ సాహెబ్ గారికి మెడల్ అందించారు. తర్వాత సలాం ఖాన్ నంద్యాల ట్రాఫిక్ పిఎస్ రిటైర్డ్ సలాం ఖాన్ గారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అనేక సేవలు అందించి రిటైర్ అయ్యారు. తర్వాత ఎన్వి గోపాల్ గారు సిద్ధంగా ఉండాలి. శ్రీశైలం 2 టౌన్ ఈపీఎస్ నుంచి అటాచ్ టు పిఎస్ గారు. సేవా పథకం మెడల్స్ 2026 వీరికి అందించడం జరుగుతోంది. 2026 గాను జివి భాస్కర్ గారు. తర్వాత జయతీర్థరావు గారు, జయతీర్థరావు గారు అల్లగడ్డతో యూపీఎస్ నుంచి వచ్చారు. జయతీర్థరావు గారు, ఎం వెంకటేశ్వర గారు, జయతీర్థరావు గారు అనుకుంటున్నారు మేడం. నెక్స్ట్ తిరుపతి రెడ్డి గారు రెడీ కావాలి. డిఆర్ అతి ఉత్కృష్ట సేవా పథకాలు 2025 సంబంధించి 9 మంది ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ చూడండి సార్. చంద్రశేఖర్ గారు సిసిఎస్ నంది. ఓకే ఓకే మహేశ్వరుడి గారు ఏఆర్హెచ్సి నుంచి డిఆర్ నంద్యాల. టి పుల్లయ్య గారు నంద్యాల 3 టౌన్ యూపీఎస్ నుంచి వచ్చారు. P609 మీరు కూడా అతి ఉత్కృష్ట సేవా పథక మెడల్స్ మీరందరికీ అందించడం జరిగింది. 8 మంది అందుకోవడం జరిగింది. తర్వాత ఉత్కృష్ట సేవా పథక మెడల్స్ 2025 అందించడానికి సిద్ధంగా ఉంది వేదిక. కోయిలకుంట్ల సర్కిల్ పి హనుమంత నాయక్ గారు సిఐ, రమేష్ బాబు గారు కొలింగుల యూపీఎస్ సిఐ గారు, ఆత్మూరు యూపీఎస్ నుంచి సైన్ చేశారు. సంజయ్ రెడ్డి గారు నంద్యాల తాలూకు పోలీస్ స్టేషన్. సీక్వెన్స్ సంజయ్ రెడ్డి గారు, తవా నాయక్ డిఆర్ నంద్యాల నుంచి. వీడియో తీస్తున్నాను, ఫోటో తీసుకున్నాను. ఇక్కడ చూడు. తవా నాయక్ డిఆర్ నంద్యాల నుంచి అనుకుంటారు. రాజా భాస్కర్ గారు, తవా నాయక్ డెలిగేషన్తో కోఆపరేట్ చేస్తూ సార్ వారికి శంకర్ నాయక్ గారు డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. శంకర్ నాయక్ గారు శంకర్ నాయక్ గారు కంగ్రెస్ సార్. శశికళ మేడం గారు కన్వీనర్ డిగ్రీ కాలేజెస్ కన్వీనర్ ఉన్న. తర్వాత వి నీలావతి దేవి మేడం గారు యాక్టివ్గా డిస్ట్రిక్ట్ ఉమెన్ డెవలప్మెంట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్
ఎంపవర్మెంట్ ఆఫీసర్ శ్రీమతి బి లీలావతి దేవి గారు. జే మల్లికార్జున గారు సిఎస్ చంద్రశేఖరరావు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ చంద్రశేఖరరావు గారు. నంద్యాల మున్సిపాలిటీని ప్రగతి పథంలో ఉంచడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. సార్కు అభినందనలు. తర్వాత ఎస్ఎం అన్వర్ బేగం గారు. డి మౌలాలి నగరానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్. పి మహమ్మద్ రఫీ మహమ్మద్ రఫీ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి. ఎం నాగరాజు గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి. డి ఉషా గారు ఈడిఎం నంద్యాల. ఉషా గారు అడిగి ఉన్నాయి. ఓకే నెక్స్ట్ సురేంద్ర కంప్యూటర్. పి కలెక్టర్ ఆఫీస్. ఇందిరమ్మ గారు సీనియర్ అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీస్. ఓకే మేడం రైట్. మనోజ్ గారి గారు సీనియర్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ సెక్షన్ కలెక్టర్ ఆఫీస్. ఎం లక్ష్మణమూర్తి గారు రైట్ డన్. నవీన్ అందుకుంటున్నారు కోఆర్డినేటర్ సెక్షన్. బి రామసుమంత్ ఆఫీస్ సబార్డినేట్. ఎం రాజేష్ కుమార్ గారు. చూస్తూనే ఉండండి HN9 న్యూస్.